అక్షరాలు. ఇక్కడ గడిలో కొన్ని అక్షరాలు రాసాము, ఇటు సైడ్ కొన్ని అక్షరాలు రాసాము, మధ్య దారం సహాయంతో ఒక కొత్త అక్షరం రాసాము. ఈ అక్షరం అనేది ఎక్కడికి వెళ్తే అక్కడ పదం అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ గా కావత్తు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఒకరు, నెక్స్ట్ ఇలా తీసుకొస్తే ఎక్కడ, ఇలాగా వర్టికల్ లేదా మనం కూడా అడుగు చెప్పాలి, దాంట్లో కరెక్ట్ చేసుకోవచ్చు. వాటి చెప్పిన దాంట్లో నేను చెప్పాలి, నాకంటే కొత్తగా వాళ్ళు రాయొచ్చు. మనం కూడా నాకు ఏ రెండు నెంబర్ని స్టార్ట్ చేస్తే 10 వస్తుంది. మనం ఏ నెంబర్ అయితే కావాలనుకుంటే అది ఈ గుర్తులు ఉండాలి, చూస్ చేసుకోవాలి. 9 + 1 10, 8 + 2 10, 7 + 3 10. వారాలు వచ్చేస్తాడు. అదే 9 రావాలి. 9 రావాలంటే 8 + 1 9, 7 + 2 9, 6 + 3 వాల్యుయేషన్. వాటర్ సంబంధించి తరపడతలు తయారు చేస్తాం సార్. ఈ తరపడతల్లో ఒక అక్షరం మూసేస్తాం, మిగతా అక్షరాలు మామూలుగా డిస్ప్లే అవుతాయి. వాళ్ళు అక్షరం చెప్పాలన్నమాట. అది చెప్పారు లేదని చెప్పేసి మనం వాళ్ళకి క్లియర్ గా ఇలా ఒక అక్షరం కరెక్ట్ చెప్పారు లేదు చూసి. ఇక్కడ మీకు విషయానికి వస్తే కడవ ఉంది, ఇక్కడ పాఠం కూడా రాయొచ్చు. ఆ పాఠం రాసినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేయరు, అంటే ఇక్కడ ఉన్న అక్షరం కాకుండా వాళ్ళు మనం ఇంకో అక్షరం కూడా ఎలా రాయాలని చెప్పేసి అప్రిషియేట్ చేయరు. పజిల్ అండి. ఇక్కడ కొన్ని హింట్స్ ఆధారంగా ఈ పజిల్ ఫిల్ చేయటం అండి. ఐ లవ్ టు ఈట్. ఇక్కడ ఫోర్ బ్లాంక్స్ ఉన్నాయి కదండి, 4 బ్లాంక్స్ లో ఒక లెటర్ ఇచ్చారండి, మిగిలిన ఫిల్ చేయాలండి దీని ఆధారంగా. అట్లనే ఇది కూడా అంతేనండి. మై ఫ్రెండ్స్ సింగ్ ఏ సాంగ్ అని మొత్తం ఫిల్ చేస్తారండి. ఓకే రైట్. దీన్ని ఉద్దేశించి మనం స్థాన విలువల మనం ఎలాగో సింబల్స్ ఉంటాయి చూడండి. మనకి ఇంకా కలర్స్ ఇచ్చారు, థౌజండ్స్, హండ్రెడ్స్, అలాగే టెన్స్, వన్స్ ఇలా ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఉదాహరణకి ఈ పార్ట్ తీస్తున్నాం. దీంట్లో రెడ్ అంటే ఇది ఈ కలర్ చూడండి, 1 ఉంది, 1. తర్వాత టెన్స్, ఇక్కడ 10, తర్వాత హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్. ఇలా మనకి ఎన్ని చూడండి స్థానాలు చెప్పడానికి. ఇలా మనం ఇవన్నీ ప్లస్ చేసి టోటల్ ఎంత అయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇలా పిల్లవాడికి ఈ కలర్స్ ఆధారంగా చేసుకుని స్థాన విలువలు నేర్చుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో మన టీచర్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ.